ఈ పర్టిక్యులర్ వీడియో అయితే కేవలం ఎస్సీ, ఎస్టీ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీలో వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 వీళ్ళ గురించి ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికి ఎన్ని ఛాన్సెస్ అనేవి ఉంది అని. ఎస్సీలో మాక్సిమం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేవలం వీళ్ళ కోసానికి మాత్రమే అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈ వీడియో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ ఇప్పుడు మీకున్న మార్క్స్‌కి జాబ్ వస్తుందా లేదా అనేది. సో, మీరు కొంచెం చూసి తర్వాత స్కిప్ చేసి ఇంకో వీడియో చూసి, ఇంకో వీడియో చూసి అలా చేసుకుంటూ పోతే మీకు ఎప్పటికి కూడా ఒక క్లారిటీ అనేది రాదు. ఇంకా ఏందంటే ఎప్పటికైనా ఒక డౌట్ జాబ్ వస్తదా? రాదా? అని చెప్పేసి. ఒక్కసారి ఈ వీడియోని ఇన్ డీటెయిల్‌గా చూడండి. ప్రతి జిల్లా వారు ఎంతవరకు సాధ్యం మీకిక్కడ నేను క్లియర్ డేటాతోటి ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమైతది. నేను ప్రతి డేటాని మీకున్న ఏదైతే ఎస్సీలో గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని ఇట్లా ఎవరికెవరికైతే ఎన్ని పోస్టులున్నాయి, కాంపిటీషన్ ఎంతుంది, మీ పర్టిక్యులర్‌గా రిజర్వేషన్‌లో ఎంతమంది అప్లై చేశారు ఒక పోస్ట్‌కి, దాన్ని బట్టి ఓవరాల్‌గా మీ మొత్తం అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి. సో, ఆ మొత్తం పాసిబిలిటీస్ అన్నీ మీకొచ్చే జాబ్ వచ్చే పాసిబిలిటీస్ అన్నీ. మెయిన్‌గా ఏందంటే ఎవరికి తక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం అనేది కొన్ని జిల్లాలలో ఉంది. అవి కూడా నేను ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటేంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎవరికైతే ఎంత స్కోర్ వచ్చిందనేది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ కొట్టడం లేదనమాట. సో, మీరు సబ్స్క్రైబ్ గాని, లైక్ గాని కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. మీరు కూడా అలా చేయకపోతే ఏందంటే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ఇంకొకరికి పుష్ చేయదనమాట ఈ వీడియోని. సో, ఇప్పుడొచ్చేసి మీకు ఇన్ డీటెయిల్‌గా ఫస్ట్ ఎస్సీ కర్నూలు కానుండి స్టార్ట్ చేద్దాం. కర్నూలులో చాలా చాలా వచ్చు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వేరే దాంట్లో కూడా చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడొచ్చేసి మొత్తం వచ్చేసి 2678 పోస్టులున్నాయి. ఈ 2678 పోస్టులకి మొత్తం 39,000 మంది మాత్రమే అప్లై చేశారు. దీనిలో కర్నూలు జిల్లాకి మాత్రం అన్ని జిల్లాలతోటి పోల్చుకుంటే చాలా తక్కువ కాంపిటీషన్ 14 మెంబర్స్. నేను చేసిన 13 జిల్లాలో సెపరేట్ వీడియోస్ చేసిన అన్ని దాంట్లో కూడా మినిమమ్ 17 మెంబర్స్, 15 మెంబర్స్ యావరేజ్‌గా 20 మెంబర్స్ ఉన్నారు తప్ప ఈ ఒక్క జిల్లాకే చాలా వరకి కాంపిటీషన్ తక్కువ. ఇంకోటేంటంటే చాలా మంది హై స్కోర్ చేసిన వాళ్ళు కూడా తక్కువ. అందుకని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇందులో మీకు ఎన్ని పోస్టులున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ డేటా మీకు చూపిస్తాను. మీ డేటా ఆధారంగానే మాట్లాడదాం మనం ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇది డేటా అనమాట. మీకు మొత్తం ఇచ్చిన డేటా. ఇది ఓన్లీ కర్నూల్‌లో ఎస్సీ, ఎస్టీ తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. వీరికి మాత్రం సంబంధించిందే. సో, ఇక్కడ ఎస్‌జిటిలో మొత్తం వచ్చేసి చూడండి ఇక్కడ. గ్రూప్ 1లో వచ్చేసి 16 పోస్ట్. తర్వాత ఎస్సీ గ్రూప్ 2లో వచ్చేసి 104, గ్రూప్ 3లో వచ్చేసి 121, ఎస్టీలో వచ్చేసి 97, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 65. సో, ఇవి ఏవైతే ఈ పోస్టులనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇది ఓన్లీ ఎస్‌జిటి. ఇక్కడ మీకు ఎస్‌జిటిలో వచ్చేసి సెపరేట్‌గా మళ్ళీ ఏ బాడీ ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథమెటిక్స్, కన్నడ, ఫిజికల్ సైన్స్ ఇలా మొత్తం డేటా మీకు ఇచ్చాను. మీకు కావాల్స్తే ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి గ్రూప్ 1 గురించి మాట్లాడదాం. ఇప్పుడు గ్రూప్ 1లో 16 మెంబర్స్ 104, 121, 97, 55 ఇలా అందరూ ఉన్నారు కదా! వీళ్ళందరూ వచ్చేసి మీకు ఎంతమంది మీ పర్టిక్యులర్ ఎస్సీ గ్రూప్ 1కి ఎంతమంది అప్లై చేశారో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ డేటా మీకు. ఇక్కడొచ్చేసి ఇగో ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 174. పోస్టులు చూసారు కదండీ! పోస్టులు ఎన్నున్నాయి? పోస్టులు కూడా బానే ఉన్నాయి. కాంపిటీషన్ ఇప్పుడు చెప్పండి ఎంత తక్కువుందో? కాంపిటీషన్ అనేది చాలా తక్కువుంది. ప్లస్ మెయిన్ ఏందంటే స్కోర్ చేసిన వాళ్ళు లేరనమాట. స్కోర్ చేసిన వాళ్ళు లేకపోవడం వల్ల మీకు ఎవరికైతే లీస్ట్ పాసిబుల్ ఎంతైతే స్కోర్ చేస్తారో దానికి జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. తర్వాత ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదైతే ఈ 2 ఉన్నాయో మీ దగ్గర, ఇక్కడ ఈ 2 ఆ రెండిటికి చూడండి కాంపిటీషన్ ఎంతుంది 5000, 6000 మెంబర్స్ ఉన్నారు. గ్రూప్ 2లో వచ్చేసి 5000 మెంబర్స్, గ్రూప్ 3లో వచ్చేసి 6000 మెంబర్స్. అలాగే ఎస్టీలో వచ్చేసి కాంపిటీషన్ అనేది చాలా తక్కువుంది. మీ ఇందాక చూపించినట్టు మీరు పోస్టులు కూడా చూసారు. సో, దాన్ని బట్టి మీరే అంచనా వేసుకోవచ్చు జాబ్ వస్తుందా లేదని. గ్రూప్ 1 అయితే ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళకైతే 100% ఎవరైతే మినిమమ్ ఒక 65+ స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. ఇంకా లీస్ట్ కేసెస్‌లో ఎవరైతే 55+ కూడా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏది ఓన్లీ ఎస్సీ కేటగిరీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అది కూడా గ్రూప్ 1 గురించి. ఎవరైతే ఎస్సీ గ్రూప్ 2 ఉందో వాళ్ళు మాత్రం మినిమమ్‌గా ఒక 68 లేదా 67 ఈ మధ్యలో ఉంటే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంకోటేందంటే ఇది బేస్డ్ ఆన్ అనమాట. సో, ఇక్కడ మీరు 2018 డేటా కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఎందుకు 68 అట్లా అని చెప్తున్నానంటే ఇక్కడ చూడండి 68, 63, 65 ఈ డేటా వచ్చేసరికి మీకు ఎంతమంది అప్లై చేస్తున్నారు? అప్లై అంట సారీ. ఈ 2018లో 65కి మీద 1300 మెంబర్స్
63కి మళ్ళా 1800 మెంబర్స్ స్కోర్ చేసిన వాళ్ళు. సో, ఇంత స్కోర్ చేస్తే మీకు అవకాశం అనేది ఉండదు. ఇక్కడ చూడండి ఎవరైతే 70, 69 ఈ లోపల మీకున్న 2000 పోస్ట్‌కి మాక్సిమం జాబ్ వచ్చే అవకాశం. అందుకే రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగా ఎవరికైతే 55 ప్లస్ ఎవరైతే కొన్ని సార్లు 55 ప్లస్ స్కోర్ చేసినా కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీలో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎ ఎస్ ఇట్స్ పర్టిక్యులర్‌గా ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3లో వాళ్ళకి కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే 55 కొంచెం అటు 58, 60 లోపు 60 వాళ్ళు చేసిన వాళ్ళకి కూడా. సో, మీరు ఎందుకు నార్మలైజేషన్ తర్వాత మార్కులు పెరిగినాయంటే మీకు కూడా మార్కులు పెరిగినాయి ఖచ్చితంగా. దాన్ని బట్టి కూడా మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. అప్పుడు మీకనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీకొచ్చేసి ఒక్క పోస్ట్‌కొచ్చేసి ఇది తప్పుంది. ఇదొకటి మాత్రం పర్ పోస్ట్ 5 మెంబర్స్ అనేది ఇక్కడ తప్పు. అది మళ్ళీ ఎవరు కామెంట్ చేయకండి. ఇక్కడైతే కాదది. సో, మీకొచ్చేసి కర్నూల్‌లో ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకైతే జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకున్న పోస్టులను బట్టి 16 మెంబర్స్‌కి 16 మామూలుగా ఎంత తక్కువలో తక్కువ ఎంత స్కోర్ చేయగలిగినా కూడా జాబ్ అనేది వస్తుంది. ఎస్సీ గ్రూప్ 2 అలాగే కాంపిటీషన్ ఎక్కువనే ఉంది. పోస్టులు ఎక్కువున్నాయి. గ్రూప్ 3 కాంపిటీషన్ ఎక్కువనే ఉంది. పోస్టులు కూడా ఎక్కువనే ఉన్నాయి. ఎస్టీ 97 ఖచ్చితంగా వీళ్ళకు లీస్ట్ గురించే మాట్లాడతా. ఎందుకంటే యావరేజ్ నేను లీస్ట్ ఎంత వస్తుందో అది మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఎందుకంటే సేఫ్ జోన్‌కెళ్ళి ఎవరికైతే దాని మీద పర్ఫార్మ్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ప్రతిసారి ఓపెన్ కేటగిరీ ఇంత వస్తుంది. బీసీబీకి ఇంత వస్తుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ పర్టిక్యులర్‌గా ఎస్సీ, ఎస్టీ కోసానికి ఎందుకు చేస్తున్నా అంటే చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. సో, ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళందరికీ తక్కువ 59, 60 బార్డర్‌కి వచ్చి ఆడ ఆగిపోయారు. దాంతోటి వాళ్ళకి డౌట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోయిందనమాట. ఎవరు కూడా పర్టిక్యులర్‌గా ఒక డిస్ట్రిక్ట్ గురించి చెప్పి అంటే ఎవరైనా సరే అందాజ చెప్తారు. మీకు ఇక్కడ నేను ఒక డేటాని మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది లాస్ట్ ఇయర్ ఎంతమంది స్కోర్ చేశారో ఇన్ డీటెయిల్‌గా మీకు ఒక డేటా అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నా. సో, దానివల్ల మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇంకొకసారి మొత్తం వచ్చేసి మీకు మొత్తం పోస్టులు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. నేను మొత్తం మీకోసానికి డేటా మొత్తం తీశాననమాట. ఇగో ఇక్కడ ఎస్సీ గ్రూప్ మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి 69, 217, 713, 99 ఇవన్నీ వచ్చేసి ఓన్లీ కర్నూలుకి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మాత్రమే. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఇక్కడ మీకు ఇచ్చిన డేటా మొత్తం అదే. మీకు కావాలంటే ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి అందరూ. స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు సెపరేట్‌గా మళ్ళీ ఇంకొకసారి చూసుకోవచ్చు. సో, ఎవరైతే ఇప్పటికైనా కర్నూలులో ఎవరైతే స్కోర్ చేశారో 68 ప్లస్ తర్వాత లీస్ట్ కేసెస్‌లో ఈ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీకు ఇందాక టోటల్ పోస్టులు కూడా ఇందాక చూపించాను కదా! దాని ప్రకారం టోటల్ పోస్టులు అంటే ఇగో ఇవి. ఇక్కడ ఇదన్నమాట. ఈ 4 ఇదేమో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇది ఎస్సీ గ్రూప్ 1 169 పోస్టులున్నాయి. సో, అప్లై చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. మొత్తం పోస్టులు వచ్చేసి 217, 173 ఎస్సీ గ్రూప్ 3 99 ఎస్టీ ఇవన్నీ కూడా అంటే వేరే వేరే పోస్టులను మొత్తం కలుపుకొని అన్నిటి టోటల్ చేసి చెప్తున్నాను అనమాట. మీరు సెపరేట్‌గా ఇన్ని పోస్టులు ఉన్నాయా, కొంచెం తక్కువ ఉన్నాయా అని చెప్పి మళ్ళీ అనకండి. సో, మొత్తానికైతే కర్నూలు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకైతే మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు స్కోర్ ఎంత వచ్చిందనేది మీరు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ క్లారిటీ లేకపోతే నేను చెప్తాను. నేను ఈ డేటా మొత్తం అనలైజ్ చేసి దాని ప్రకారంగా మాత్రం మీకు చెప్తాను. నేను నోటికొచ్చింది చెప్పట్లేదు. మీరు ఇక్కడ డేటా చూస్తున్నారు కదా! ఆ డేటాను చూసి మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు. సో, కర్నూలులో ఉన్న అభ్యర్థులైతే ఎవరైతే హై స్కోర్ మెయింటైన్ చేసారో వాళ్ళతోటి మీరైతే కంపేర్ చేసుకోకండి. మీకు వచ్చిన డేటాకి మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మినిమమ్ 55 ఎవరైతే స్కోర్ చేసినా కూడా ఈ ఎస్సీ ఇది ఉంది ఎస్సీ గ్రూప్ 1లో మీరెంత 45 ప్లస్ స్కోర్ చేసినా కూడా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మీరు చూడండి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు జాబ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఎస్సీ గ్రూప్ 2 కూడా అంతే. అంటే 45 అని చెప్పట్లేదు. మినిమమ్ 60 కొంచెం అటు ఇటు మెయింటైన్ చేసిన వాళ్ళు. ఈ గ్రూప్ 3 ఎస్టీలో అయితే ఉన్న పోస్టులకి వాళ్ళు అప్లై చేసిన దానికి రేషియో అనేది సరిపోతుంది. సో, దానివల్ల ఏంటి అంటే ఓకే అందరూ సేఫ్ సైడ్ ఉన్నట్టే. మీరు అనవసరమైన వీడియోలు అన్నీ చూసి ఏదైనా ఒక వీడియో చూడండి. కరెక్ట్ డేటా ఎవరు ఇస్తున్నారో చూడండి. ఆ డేటాని తీసుకొని మీరు అనలైజ్ చేసుకోండి. దాన్ని బట్టి ఒక కన్క్లూజన్‌కి రండి. అయిపోతుంది. వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా వెళ్ళి ఎవరు వీడియో పడితే వాళ్ళు వీడియో చూసి కన్‌ఫ్యూజన్ తెచ్చుకోకండి. ఇగో ఇక్కడ ఎస్టీ ఉన్న 94 పోస్టులకి 3000 మెంబర్స్ అప్లై చేశారు. గ్రూప్ 3 మొత్తం 6000. ఇక్కడ గ్రూప్ 2 5000 200 ప్లస్ పోస్టులున్నాయి. గ్రూప్ 1 174. సో, ఇలా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకే అర్థమైపోతుంది. ఇది కర్నూలు గురించి మొత్తం. మీకు ఈ వీడియో ఒకవేళ ఎక్కడ అర్థం కాలేదో ఖచ్చితంగా అర్థం కాలేదు అంటే అక్కడ ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకొని మీకు ఇచ్చిన కేటగిరీ వైస్ తర్వాత 2018లో ఎంత స్కోర్ చేశారో
ఎక్కడ అంటే మామూలుగా 68, 67 ఈ మధ్యలో చాలామంది స్కోర్ చేస్తారు. సో, అక్కడే కన్‌ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఎవరికైతే ఈ స్కోర్‌ల మీద ఉన్నా సరే లాస్ట్ టైమ్ పోస్ట్‌లు తక్కువున్నాయి. మీకు ఇక్కడ చూపించాను కదా! లాస్ట్ టైమ్ అంటే పోస్ట్ తక్కువున్నాయి. ఈసారి పోస్ట్‌లు ఎక్కువున్నాయి. సో, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పింది ఓన్లీ లీస్ట్ పర్సన్‌లకు మాత్రమే చెప్పాను. సో, ఈ లీస్ట్ కేస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో మాత్రం. సో, ఇంతటి వరకైతే ఈ వీడియో అయిపోయింది. ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.